నమస్తే. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మకర రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరంలో చూస్తే చాలా బాగున్న రాశి ఫలాల్లో మకర రాశి వాళ్ళది ఒకటి. లాస్ట్ ఇయర్ తీసుకోవచ్చు, 2026 సంవత్సరంలో తీసుకోవచ్చు. వీళ్ళకి పెద్ద పెద్ద గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇంకా అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ కూడా చాలా అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉందని గమనించుకోవాలి. వివరాల్లోకి వెళ్లే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3, 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూస్తే ఇందులో జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అనే లెటర్స్ వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఈ లెటర్స్ సంబంధించి ఉండేవాళ్ళు అంటే వాళ్ళది మకర రాశి అవుతుంది. వీళ్ళకి గ్రహ యొక్క సంచారం 4 గ్రహాలు మారుతూ ఉండటంతో మన మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా వార్తల్లోని ముఖ్యాంశాలలాగా హైలైట్స్ దాకా వెరీ సింపుల్గా ఎలా ఉంటుందో బిగినింగ్లో చెప్పుకోవచ్చు. అందులో భాగంగా సూర్యుడు వీళ్ళకి లక్ష్మీదేవిని ఇస్తూ ఉన్నారు ఫస్ట్ 15 డేస్. తర్వాత 15 డేస్ వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గ్రోత్ని ఇస్తున్న, ఇంటికి సంబంధించిన వాతావరణంలో అగౌరవం అంటే అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల బాగా లాభపడి ధనలాభం చక్కగా ఉంటుంది. పుత్ర లబ్ధిం 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మహాభాగ్య యోగం, పుత్ర లబ్ధిం జరిగే అవకాశం ఉంది. అయితే బుధుని వల్ల వీళ్ళకి అవమానాలు, శత్రువుల అవమానాలు జరిగే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చాకచక్యంగా వాటిని తప్పించుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మీకు ముందే చెప్పాను కదండి, మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశుల్లో ఇది ఒకటని. అందుకని చిన్న చిన్న వాళ్ళు ఏదైనా మీకు చేసినా కానీ దాన్ని పెద్ద మీకు ఎఫెక్ట్ మీ మీద వాళ్ళకి పడదని గమనించుకోవాలి. వీళ్ళకి ముఖ్యంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటంతో అంతఃక్లేశ, గృహఛిద్రం, సౌఖ్యహాని మభోజనం, ప్రయాణకాలే విఘ్నమస్తే, ప్రయాణ విఘ్నమాప్నోతి, పంచమే రవి సంయుతి, దశమే రిపీట్ హోల్ శ్లోకం మళ్ళీ రిపీట్. అంతఃక్లేశ, గృహఛిద్రం, సౌఖ్యహాని మభోజనం, ప్రయాణ విఘ్నమాప్నోతి, చతుర్దశే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 4వ స్థానంలో సూర్యుడు ఉండగానే ఇంటికి సంబంధించిన వాతావరణంలో కొంచెం భయం పడే విధంగా ఉంటుంది, సుఖంగా అయితే ఉండదు, భోజనానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, అంతేగాని ప్రయాణాలు చేస్తే కలిసి రాదు అని చెప్తారు. కానీ ఇదే విధంగా సూర్యుడు 10వ స్థానంలో దృష్టి చూడటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకూలంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చక్కగా అన్ని విధాలు అనుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి విత్తలాభ, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా కలిసి వస్తుంది? విత్తలాభం అంటే ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి, సుఖావహ అనుకున్న పనులను చక్కగా చూసుకుంటూ ఉంటారు, సుఖంగా ఉంటారు, అంతేకాకుండా ధనధాన్యాలతో చక్కగా సమృద్ధిగా ఉంటారు అని మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. ఇంతేకాకుండా ప్రాఫిటబుల్గా ఉంటుంది, గ్రోత్ఫుల్గా ఉంటుంది, మనీ సక్సెస్ఫుల్గా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే 5వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది మహాభాగ్య యోగం. 5వ స్థానంలో అది మనకి లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ శుక్రుడు అందులో ఉండటంతో మహాభాగ్యాన్ని ఇస్తూ ఉంటుందని చెప్తారు. ఏ విధంగా ఇస్తుంది? దాసీ జన భృత్యలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్య అభిష్టార్థ సిద్ధి అని చెప్తారు. అంటే ఏంటి? వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా వాళ్ళ కింద ఉన్న పని చేసే వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ అంటారు, ఎవరున్నా కానీ వీళ్ళ కింద పని చేసే వాళ్ళ నుంచి చక్కగా సపోర్ట్ వచ్చేసి, పర్టికులర్ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటారు. ధనం కానీ ధాన్యం కానివ్వండి, వీటన్నిటికంటే కూడా మించి మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి.
సో, ఈ ప్రకారంగా చూసుకున్నారు గదండీ! మీకు ఏ ప్రకారం చూసుకున్నా చక్కగా ఉందని గమనించుకోవాలి. ఇందులో నక్షత్రాలను బట్టి చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనలాభము ఉంటుంది. అంటే ఓవరాల్‌గా జయంగా ఉంటుంది. ధనం బాగుంటుంది. ఇందులో భయము, బంధనము, కలహము అంటే గొడవలొచ్చేసి తద్వారా మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి తద్వారా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. అయితే ఈళ్ళకి కూడా కలహము, భయము. గొడవలైతే తద్వారా భయపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా బాగుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. జయప్రదంగా ఉంటుంది. ధనలాభము ఉంటుంది. అయితే ఈళ్ళకి కూడాను అన్నాదమ్ములతో మిస్‌అండర్‌స్టాండింగ్ రావటము, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అది కూడా శుక్రుని వల్ల అని గమనించాలి. ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రం వాళ్ళు అనుకోని విధంగా ఒక రాంగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయటమా, మనీ ట్రాన్స్‌ఫర్ చేయటమా, లేదంటే ఇవ్వాల్సిన దానికంటే డబ్బు ఎక్కువగా ఉండటమా, లేదంటే రాంగ్‌గా మాట్లాడటమా, ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు డీలింగ్స్ చేసేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. సో, ఈ రాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఏదైనా గనక ఆహ్ వ ఒక రెమెడీ చెప్పాలి అని మీరు అనుకుంటే, కుజుడికి సంబంధించి రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు విజిట్ చేయటం, లేదా మనకి చాలా ఈజీ సింపుల్‌గా ఏమంటే నాగుల కట్ట అంటారు. లేదంటే మనకి ఆహ్, జంట నాగులు కనిపిస్తూ ఉంటాయి శివాలయం దగ్గర, అరటి చెట్ల కింద లేదంటే ఇట్లాంటి చోట్ల. అక్కడ మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేసి, అభిషేకం గనుక చేయగలిగితే ఈ అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, లేదంటే భూమి తగాదాలకు సంబంధించి వచ్చిన గొడవలేమన్నా ఉంటే అవి పోతాయని గమనించుకోవాలి. సో, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నా. నమస్తే.